నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలో మంత్రులు పయ్యవల కేశవ్, సత్యకుమార్. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉద్యోగాలు కల్పించామన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ హబ్తో రాష్ట్రానికి కొత్త గుర్తింపు అని ఉద్ఘాటన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పయ్యవల కేశవ్, సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్యచరణ సమితి 4వ రాష్ట్ర మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. తొలుత జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు లెనిన్ సెంటర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు మంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలతతో ఉందన్నారు. స్త్రీ పథకం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈహెచ్ఎస్ను అప్డేట్ చేసి ఉద్యోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య సేవకు సంబంధించిన సిఓ నిరంతరం చర్చలు జరిపారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఇది వేయడం కూడా జరిగింది. దాంట్లో మళ్ళా ఇవాళ ఆర్టీసీకి సంబంధించి వాళ్ళకి 20 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి దీంట్లో చేర్చడమే కాకుండా తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలో కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ దీనికి మొత్తంగా 18 నెలలు జరుగుతున్న క్లెయిమ్స్ ని ఇవాళ 3 నెలలు తగ్గించేసాం. 25 మంది కొత్త డాక్టర్ల స్క్రూటినీకి డాక్టర్లు లేక ఆలస్యమయ్యేది. దాన్ని గుర్తించి 25 మంది కొత్త డాక్టర్లను కేవలం స్క్రూటినీ కోసమే తీసుకొచ్చి దాని కారణంగా ఈ క్లెయిమ్స్ పెండెన్సీ పీరియడ్ ని కూడా 18 మంత్స్ నుంచి 3 months కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఇవాళ ఆర్టీసీని కూడా దీనిలోకి తీసుకురావడమే కాకుండా ఒక 25 అటానమస్ బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనికి అనుసంధానిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, ఏపీ స్టెప్ కానీ, లేదా ఖాళీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటువంటి 4 అటానమస్ బాడీలను కూడా దీంతో అనుసంధానిస్తున్నాం. తర్వాత డిఎంఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ఒక పోర్టల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్ కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కూటమి పట్ల మీరు విశ్వాసం ప్రకటించారు, కూటమి కోసం మీరు పనిచేశారు, మంచి కోసం పనిచేశారు, సమాజం కోసం పనిచేశారు. ఈ కూటమిలో ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మీరు చూపించిన ప్రేమానురాగాలకి ఖచ్చితంగా మీరు మీ ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి పనిచేయాల్సింది. మన ముందు మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యం హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనం భాగస్వాములు కావాల్సింది. అదేవిధంగా మన ప్రధానమంత్రి మన ముందు లక్షించి తన కలలు కంటున్న వికసిత ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఇప్పటికే 11వ స్థానంలో కునారెళ్ళిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి, వచ్చే సంవత్సరం 3వ స్థానానికి తీసుకెళ్తూ మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకునే సంబరాల్లో ఈ భారతదేశాన్ని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో ఈ దేశంలో ఉంటున్న 140 కోట్ల ప్రజలు భాగస్వామ్యం వహించాల్సి వస్తే ప్రధాన భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత ఉద్యోగస్తులది. కాబట్టి మనం అందరం కలిసి మన బాధ్యత నిర్వహిద్దాం. ప్రభుత్వం వైపు నుంచి మనకు రావాల్సిన వాటిని నిరంతరం మనం సంప్రదింపుల ద్వారా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎప్పుడు కావాల్సి అప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి మధ్యగా వారధిగా పనిచేయడానికి మేము సదా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని దేశవ్యాప్తంగా వచ్చిన సర్వేలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇది మాటల ప్రచారం కాదని, గడంకాలే నిరసనమని స్పష్టం చేశారు. దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3% ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని,
పెట్టుబడుల ఆకర్షణలో ముంబై, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని వివరించారు. గతంలో భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు పోటీపడి రాష్ట్రానికి రావడంపై కూటమి ప్రభుత్వంపై విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. మనం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడే విధంగా నాయకత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత వేగంగా యాక్సలరేటెడ్ గ్రోత్ కింద తీసుకెళ్తూ ఎక్కడా కూడా బ్రేక్ వేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు రాజకీయంగా మేము చెప్పింది కాదు, ప్రతి సోషియో ఎకనామిక్ సర్వేస్ తీసుకోండి, ఏ సైటేషన్స్ అయినా తీసుకోండి, ఏ సర్వేలైనా తీసుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సుమారుగా 25.3% ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచి, అంటే ముంబై కంట నెంబర్ 1గా నిలిచి, మహారాష్ట్ర కంట నెంబర్ 1గా నిలిచి. నేను ముంబై, మహారాష్ట్ర ఎందుకు నేను రెఫరెన్స్ తీశానంటే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర అని ఆ స్టేట్లో ఉన్న ముంబై సిటీ గురించి మాట్లాడతారు. కానీ ఈరోజు 25.1% సుమారుగా ఈరోజు ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నామంటే అది సిబిఎన్ బ్రాండ్. అంటే ఆ బ్రాండ్ సిబిఎన్ కోసమే ఈరోజు ప్రజలు ఓటేశారు. యువగలంలో నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడిచినప్పుడు ఒకటే అన్నారు, నన్ను నమ్మండి, నాకు ఈ స్టేట్ మీద ఉన్న ఆ ప్రేమ, ఆ థర్స్ట్ ఏదైతే ఉందో ఈరోజు జాబులు తీసుకొస్తాను, 20 లక్షల జాబులు తీసుకొస్తానని చెప్పారు. ఆ మాట మీద నిలబడ్డానికని చెప్పి ఈ 18 నెలల్లోని ప్రతి దేశానికి తిరగడం, సింగపూర్ వెళ్ళారు, యుఎస్ఏ వెళ్ళారు, మన దావోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఒక కంపాషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి, ఏ కంపెనీ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. గూగుల్ డేటా సెంటర్ ఈరోజు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి, వైజాగ్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటి నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ మీదే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ సుందర పిచ్చయ్య ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వైజాగ్లో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే, ఒక హెల్దీ ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చు, నేను ఏదో మాటలతో చెప్తున్నానని ప్రజలందరూ అనుకోవచ్చు. పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు, మేము డెవలప్మెంట్ చేశారని చాలామంది మాట్లాడతారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే మనకి జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ది 12.94%, అంటే 13% సుమారుగా ఈరోజు జిఎస్డిపి మనకు ఆంధ్రప్రదేశ్ది ఉందంటే అది చిన్న విషయం కాదు. మనకి ఈరోజు ఇండియా జీడిపికే మనం కాంట్రిబ్యూట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, యాక్సిలరేటెడ్ ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే అది ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే మన ఇప్పుడున్న జంజీ జనరేషన్ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఐటీ మిలీనియం ఆఫ్ ఇండియన్ అప్పుడులోని ఒక అవార్డు తీసుకొచ్చి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. సహజ సిద్ధమైన సౌందర్యాలకు మన్యం కేర్ ఆఫ్ అడ్రస్ అని మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డి పేర్కొన్నారు. మన్యం జిల్లాను మరో ఆంధ్ర ఊటీలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహాలోద్ద జలపాతాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ జలపాతానికి చేరుకునేందుకు 6 కోట్లతో 6 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యాటక అభివృద్ధితో గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు లుద్దా మీ అందరికి కూడా తెలుసు, లుద్దా వాటర్ ఫాల్స్ కోసం చాలామంది రావాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ లుద్దా మన ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి అతిపెద్ద వాటిల్లో ఒకటి.
ఇలాంటి పెద్ద వాటర్ ఫాల్స్కి రావాలని యువత కానీ ప్రజలు కానీ ఎన్నో విధాలుగా కోరుకుండేవాడు. నేను 2 ఏళ్ల క్రితం ఈ కొటియా పంచాయతీ వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాం. ఆ రోజు చూశాను రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మేమే జీప్లో వచ్చాం, కొంత దూరం ఆటోలో వచ్చాం, కొంత దూరం బైక్లో వచ్చాం, మరి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాం. అన్ని గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా అక్కచెల్లెలందరితో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగితే వాళ్ళంతా ఒకటే చెప్పారు, మాకు ఈ రోడ్డు ఇవ్వండి అమ్మా, మా పిల్లల్ని చదివించుకోగలం, మాకు ఆరోగ్యం బాగలేకపోతే మేము కిందకెళ్ళి హాస్పిటల్ చూపించుకోగలం, ఈరోజు మాకు ఏదైనా సామాన్లు కావాలి అన్నా కిందకి రావాలి అంటే మేము నరకం చూస్తున్నామమ్మా అని చెప్పారు. వెంటనే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తామన్నాం. మన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వెంటనే సార్కి ఈ విషయం చెబితే సార్ వెంటనే ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా ఉండాలని 6 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోడ్డు అసలు ఫార్మేషనే జరగలేదు. ఈ రోడ్డుకి ఎందుకంటే ఈ రోడ్డు ఫార్మేషన్ జరగడం కానీ రోడ్డు వేయడం కానీ ఇలాంటివి ఏది జరగదు. మనం అంటే నాకు తెలిసిన నుంచి రోడ్డు లేదు, అసలు ఫార్మేషన్ కూడా లేదు. కానీ మనం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం ఫార్మేషన్ చేసాం, మీరు చూశారు. మొత్తం రోడ్డు అంతా ఫార్మేషన్ చేసుకుంటూ వచ్చాం. రోడ్డు కూడా స్టార్ట్ అయ్యింది. ఈ రోడ్డు మొత్తం పూర్తి చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు అందాలన్నదే ప్రభుత్వం తాలూకు ప్రధాన ఉద్దేశం. వాళ్ళ బిడ్డగా వాళ్ళ కష్టకాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు దిగుతగా ఇది లొద్ద అయితే మహాలొద్ద అని మా కలెక్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద జలపాతాన్ని మేము ఎక్కడ చూడలేదమ్మా అని. ఎందుకంటే వాళ్ళంతా వేరే వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ జలపాతాలు చూస్తే అరుకే చాలా బాగుంటుందేమో చాలామంది అనుకునేవాళ్ళు. కానీ సహజ సిద్ధమైన సౌందర్యాలకి మన పార్వతీపురం మన్యం జిల్లా కూడా పెట్టింది పేరు అని తెలియడానికి. ఎందుకంటే ఇది జలపాతాల జిల్లా, మన్యం జిల్లా. ఎందుకంటే గురుబాం నియోజకవర్గంలో చూస్తే మొన్నే కుసా జలపాతం ఓపెన్ చేసాం, ఎంత పెద్ద అనుకుంటున్నారు. అంటే ఇవి వెళ్ళడానికి రూట్లు లేక చాలామంది వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు యువత రావాలి చెయ్యాలి అంటే అందుకని ఇక్కడ ట్రెక్కింగ్ ఏర్పాటు చేసాం. మీరు ఆ పైన శంకుస్థాపన చేశారు. ఒక చిన్న అంటే ఇక్కడ పరిసరాలకి అనుకూలంగా ఒక చిన్న గెస్ట్ హౌస్. అంటే అది మన ప్రకృతికి ఆనవాలంగా ఉండే విధంగా సహజ సిద్ధమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ నాకు నిర్మించాలని, ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల కొండలు కానీ జలపాతాలు కానీ మొత్తం అన్నీ కనిపించే విధంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు అయిపోతే బస్సు వస్తుంది, వెహికల్స్ అన్నీ వస్తాయి. గిరిజనులందరూ ఎంత ఆనందంతో వచ్చి పూల వర్షం కురిపించారు నా మీద. వచ్చిన అందరినీ కూడా అందరికీ బొట్లు పెట్టి హారతలు ఇచ్చి మాకు మీరు రోడ్డు ఇచ్చారని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నారు ఈరోజు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.